హైదరాబాద్ కూకట్పల్లి ఈనాడు సొసైటీలో జరిగిన ఒక ఘటన ఇప్పుడు అందరినీ షాక్ గురి చేస్తోంది. మొదట ఇది ఒక సాధారణ మృతిలా మాత్రమే కనిపించింది. కానీ పోలీసులు లోతుగా విచారించాక బయటపడిన నిజం తెలిస్తే గుండెల్లో వణుకు మొదలవుతోంది. మొన్నటి వరకు నవ్వులు వినిపించిన ఆ ఇల్లు, పిల్లలతో కలకలలాడిన ఆ ఇల్లు ఒక్క రాత్రి జరిగిన హత్యతో తలకిందులైంది. నిద్రలో ఉన్న భర్తను భార్య అతి దారుణంగా చంపేసింది. తర్వాత ఏమీ తెలియనట్టు అమాయకంగా నటించింది. పోలీసులకు ఎక్కడ చిన్న అనుమానం కూడా రానివ్వలేదు. మరి పోలీసులకు ఆమెపై అనుమానం ఎలా వచ్చింది? అసలు ఆమె భర్తను ఎందుకు చంపాల్సి వచ్చిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న సుధీర్ రెడ్డి, అతని భార్య ప్రసన్న మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయని సమాచారం. ఈ గొడవలకు గల కారణం ప్రసన్నకు మరో వ్యక్తితో ఉన్న వివాహేతర సంబంధం. భర్తకు ఈ విషయం తెలిసినప్పటి నుంచి ఇంట్లో ప్రశ్నలు మొదలయ్యాయి. ఆ ప్రశ్నలే తగాదాలుగా మారాయి. ఆ గొడవలు రోజురోజుకి పెరిగిపోయాయి. ప్రసన్న మాత్రం తన తప్పును సరిదిద్దుకోకపోగా తనను ప్రశ్నిస్తున్న భర్తను వదిలించుకోవాలని పథకం వేసింది. తన అక్రమ బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించి ఎలాగైనా అతడిని దూరం చేయాలన్న ఆలోచనతో ముందుకెళ్ళింది. బయటికి చూస్తే ఒక సాధారణ కుటుంబమే, కానీ లోపల మాత్రం నమ్మకం పూర్తిగా కూలిపోయింది. గత నెల 24వ తేదీ అర్ధరాత్రి సమయంలో సుధీర్ రెడ్డి గాఢ నిద్రలో ఉన్నప్పుడు ప్రసన్న ఒక్కసారిగా తనలోని కోపాన్ని బయటపెట్టింది. భర్త నిద్రలో ఉండగానే తన చున్నీని తీసుకొని అతడి మెడకు బిగించి ఉరివేసి చంపేసింది. నిద్రలో ఉన్న భర్తకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ప్రతిఘటించే అవకాశం కూడా రాలేదు. అంతా ఒక్కసారిగా అయిపోయింది. ఆ తర్వాత జరిగిన దాని గురించి ఏమీ తెలియనట్టు ప్రసన్న అమాయకంగా నటించింది. భర్త చనిపోయిన విషయాన్ని కూడా చాలా సాదాసీదాగా చూపించే ప్రయత్నం చేసింది. కానీ సుధీర్ రెడ్డి అక్కకు వచ్చిన అనుమానం కేసులో పెద్ద టర్నింగ్ పాయింట్ గా మారింది. ఆమెకు తమ్ముడి మరణం అనుమానాస్పదంగా అనిపించటంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు. విచారణలో ప్రసన్నను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా ప్రసన్న మొదట పొంతనలేని సమాధానాలు చెప్పేది. పోలీసులు మరింత గట్టిగా ప్రశ్నించగానే ముందు చెప్పిన దానికి తర్వాత చెప్పిన దానికి సంబంధం లేకుండా చెప్పేది. దీంతో ప్రసన్న మాటల్లో తడబాటు, పరిస్థితులకు తగ్గట్టు కథనం మారిపోవటం ఇవన్నీ పోలీసులకు అనుమానాన్ని బలపరిచాయి. అదే సమయంలో విచారణలో బయటపడిన కొన్ని ఆధారాలు కూడా కేసును మరో దిశలోకి తీసుకెళ్లాయని సమాచారం. చివరకు పోలీసులు గట్టిగా విచారించటం మొదలు పెట్టాక ప్రసన్న తానే నేరం చేసినట్టు ఒప్పుకుంది. అక్రమ బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడనే కారణంతోనే చంపినట్టు ఆమె అంగీకరించింది. అయితే ఈ కథను మరింత విషాదంగా మార్చే అంశం ఇంకొకటి ఉంది. సుధీర్ రెడ్డి తన ప్రాణానికి ముప్పు ఉందని పోలీసులకు ముందే చెప్పాడని సమాచారం. హత్య జరగటానికి వారం రోజుల ముందే తన భార్య తనను చంపేందుకు ప్రయత్నిస్తోందని, తనకు రక్షణ కావాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు బయటకు వచ్చింది. అంటే సుధీర్ ముందే నా ప్రాణాలకు ప్రమాదం ఉంది అని చెప్పి రక్షణ కోరాడు. కానీ పోలీసులు అతడిని కాపాడుకోలేకపోయారని మృతుడి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదు చేసిన కొద్ది రోజులకే అదే భయం నిజమై ప్రాణం పోవడం, ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చగా మారింది. చివరకు కూకట్పల్లి పోలీసులు ప్రసన్నను అరెస్ట్ చేసి ఆమెపై హత్య కేసు నమోదు చేశారు. అనంతరం ఆమెను కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. రిమాండ్ నిమిత్తం ప్రసన్నను సంగారెడ్డి జిల్లా కంది జైలుకు తరలించినట్టు సమాచారం. ఈ ఘటన మనకి ఒక విషయం స్పష్టంగా చెబుతోంది. కుటుంబంలో సమస్యలు వస్తే పరిష్కరించుకోవాలి, మాట్లాడుకొని తేల్చుకోవాలి, అవసరమైతే విడాకులు తీసుకొని విడిపోవాలి. కానీ ప్రాణాలు తీసే నిర్ణయం మాత్రం ఎలాంటి పరిస్థితుల్లోనూ న్యాయం కాదు. ఒక అక్రమ సంబంధం కారణంగా ఒక జీవితం పోవడం, ఒక కుటుంబం మొత్తం చీకట్లోకి వెళ్లిపోవటం సరైన నిర్ణయం కాదు.